నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కు స్వాగతం. వార్తల్లోని వివరాలు. శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శోభ సంతరించుకుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో అమ్మవారిని కూరగాయలు, కరెన్సీ నోట్లు, పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించారు. సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయాలకు అధిక సంఖ్యలో తరలి రావడంతో రద్దీ నెలకొంది. మరోవైపు మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. గుడివాడలో చిట్టీల ముసుగులో భారీ మోసం వెలుగు చూస్తుంది. ఎన్టీఆర్ కాలనీకి చెందిన మండాది శ్రీనివాసరావు, మహాలక్ష్మి దంపతులు చిట్టీల పేరుతో పలువురు నుంచి సొమ్ము వసూలు చేసి ఎగవేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది చిరు మత్స్యకార కుటుంబాలకు చెందిన వారేనని తెలుస్తోంది. కాయ కష్టం చేసి కుటుంబ అవసరాలు, పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న సొమ్మును చిట్టీల్లో పెట్టగా ఇప్పుడు ఆ డబ్బు తిరిగి రాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత సుమారు 20 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న ఈ దంపతులు తమకు 70 లక్షల వరకు ఎగవేత జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో నిందితులు భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారంటూ వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చేపలు కావాల్సిన కూరలకు తీసుకొని అత్తయ్య అని మోసం చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చి ఇంటికి ఎత్తానని 4 రోజులు, 10 రోజులు, 20 రోజులు గడువు పెట్టి చీటీలు వేసుకున్నాం. కష్టపడి నెత్తరిపోయి కాలేరిపోయి ఐసి కష్టపడి తెచ్చుకుంటున్నానని, నా రూపాయి ఎత్తదని ఎంతో ఆశపడ్డాను. అత్తయ్య అని మోసం చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చిందండి. నా బతుకుదారు నేను ఎలా బతకాలి? నాకు చూసేవాళ్ళు లేరు. రేపు పొద్దున్న కొన్నాళ్ళు చేసుకున్నామన్న రూపాయి లేదు, కాలం చూపించుకున్నామన్న రూపాయి లేదు. దాని మీద ఆధారపడి ఆ రూపాయి జాగ్రత్త చేసుకున్నాను. అదండి నా సంగతి, నా పద్ధతి అదండి. నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలండి. ఎన్టీఆర్ కాలనీలో ఉంటాను, రామాలయం గుడి దగ్గర 6వ వార్డు. మంటాది శ్రీను, మహాలక్ష్మి అనే భార్య భర్తల దగ్గర చీటీలు వేసుకున్నామండి. ఆడవాళ్ళని 4 లక్షలు చీటీ వేసానండి. ఆ పిల్లల కాలేజీ ఫీజులు కట్టుకోవడానికని వేసుకున్నాం. సీట్లు అయిపోయి దగ్గర 6 నెలలు అవుతుందండి. లాస్ట్ సీట్ అని చెప్పింది. అలా లాస్ట్ సీట్ అని చెప్పి 5గురు నాకు వచ్చిందండి. 5గురు లాస్ట్ సీట్ అనే ఉన్నారు. ఎప్పుడైనా కార్డు పెట్టినప్పుడు వెళ్తానేమో కార్డుకి దగ్గరికి రానిచ్చేది కాదండి. ఇప్పుడు ఫోన్లోనే పెట్టింది. ఎవరు అవసరాలంటే చెప్పేది కదండి. ఇప్పుడు మేము తీరా వెళ్ళి ఎవరిదే చీటీ ఏంటి అని అంటే ఇన్ని రోజులు ఏంటి ఇప్పుడు వచ్చిందంటే ఆరా నీ డబ్బులు లేనప్పుడు అడుగునని అడిగింది. ఇప్పుడేమో పిల్లలు ఫీజులు కట్టాలి, డబ్బులు ఇవ్వనని అడిగితే ఇస్తాను 2 నెలలు టైం పెట్టి 3 నెలలు టైం పెట్టి ఇప్పుడేమో డబ్బులు ఇవ్వకుండా మనిషి ఎస్కేప్ అయిపోయిందండి. ఎస్కేప్ అయిపోయిందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. 4 రోజులు అయింది. ఆ అమ్మాయిని తీసుకురాలేదు. ఆ అమ్మాయిని 15 రోజుల కిందట వేరే వాళ్ళు పెట్టారు, నాకు తెలియదు. నేను 4 రోజుల కిందట పెట్టాను. 15 రోజులు బట్టి తిరుగుతూనే ఉన్నారు జనాలు. ఆ అమ్మాయిని ఇప్పుడు వచ్చి అదా రాలేదు. అలా ఆయన వచ్చి తీసుకొచ్చారు. అలా ఆయన పేషెంట్ కాదనట్లేదు. ఆయన ఏమో 3 నెలలు ఆగండి, నేను అందరికి కల్పిస్తాను డబ్బులు అని చెప్పారు. సర్లే అని మేము నమ్మకంతో కేసు పెట్టి వెళ్ళాము. ఇప్పుడేమో అందరికీ నోటీసులు పంపిస్తున్నాను ఒక్కొక్కరికి. మేము కనీసం కేసు పెట్టినా ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదో మాకు తెలియట్లేదు ఇప్పుడు దాకా. మరి కౌన్సిల్లో తన తొలి అనుభవంపై ఎమ్మెల్సీ వల్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. శాసన మండలిలో తన మొదటి అనుభవం, సభలో చర్చించిన అంశాలు, ప్రజా సమస్యలను ప్రస్తావించే అవకాశం తదితర విషయాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. కౌన్సిల్లో సభ్యుడిగా ప్రజల తరపున తన వాణిని వినిపించేందుకు అవకాశం లభించడం సంతోషంగా ఉందని వల్ల రామయ్య పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. శాసన మండలి వేదికగా ప్రజా సమస్యలపై మరింత బాధ్యతగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నన్ను పెద్దల సభకు ఎంపిక చేశారు. మొన్న నేను ప్రమాణ స్వీకారం చేయటం కౌన్సిల్లో పెద్దల సభలో గౌరవ చైర్మన్ మోషన్ రాజు గారు నాతో ప్రమాణం చేయించారు. సభ వాయిదా వేశారు. నేను అక్కడ సభలో ఉండగా ఏమీ బిజినెస్ జరగలేదు. నిన్న నా మొదటి రోజు
ప్రయాణం. నా మొదటి రోజు ప్రస్థానం యాజ్ కౌన్సిల్ మెంబర్. కౌన్సిల్ జరుగుతూ ఉన్నది, నేను అడుగుపెట్టాను సభలో. చాలా గందరగోళం జరుగుతూ ఉంది. అరుపులు, స్లోగన్స్, ఇష్టం వచ్చినట్టుగా కేకలు జరుగుతూ ఉంటే, ఒకవేళ నేను కొత్తగా అడుగు పెడుతున్నాను కదా, నాకేమైనా స్వాగతం పలుకుతున్నారేమో కొత్త సభ్యుడు, ఒక పెద్ద మనిషి మనలాగా, అండర్లైన్, ఒక పెద్ద మనిషి ఈ సభలో వస్తూ ఉన్నాడు అని ఏదన్నా స్వాగతం పలుకుతా. లేదండి, నేను వచ్చి కూర్చొని ముందు 3వ వరుసలో కూర్చోమన్నారు, కూర్చున్నాను. నేను చూశాను, నేను ఏమి జరుగుతుంది అని చూశాను నేను. పాపం మా చైర్మన్, కౌన్సిల్ చైర్మన్ శ్రీ మోషన్ రాజు గారు చైర్లో కూర్చున్నారు. ఆయనకి ఈ పక్కన కొంతమంది, ఈ పక్కన కొంతమంది సభ్యులు ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా స్లోగన్స్ ఇస్తున్నారు, పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళని అడిగితే చూస్తే వాళ్ళంతా కూడా వైఎస్ జగన్ గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దల సభకు, కొంచెం పాత్రికేయులు కూడా కొంచెం జాగ్రత్తగా వినాలా. లోపల నాకు కొంచెం మనోవేదన ఉంది, అది కూడా గమనించాలా. యూ హావ్ టు రీడ్ దట్. పెద్దల సభకు ఎంపిక చేయబడిన ఎమ్మెల్సీలు వాళ్ళంతా కూడా, అంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఎంపిక చేశారు, మీరు పెద్దల సభకు వెళ్ళండి. గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాకు బెయిల్ మంజూరు కావాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై కక్షపూరితంగా అక్రమ కేసు నమోదు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు సందటి రాజేష్ ఆరోపించారు. వ్యాపార సమస్యను ఆసరాగా చేసుకుని అక్రమంగా కేసు పెట్టడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో శుక్రవారం గుంటూరు పాత బస్టాండ్లోని మత్తయ్య చర్చ్లో ముస్తఫాకు బెయిల్ మంజూరు కావాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భగవంతుడి ఆశీస్సులతో ముస్తఫాకు త్వరగా బెయిల్ లభించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు అంబేద్కర్, దూపాటి సల్మాన్, జ్యోతి బాబు, దూపాటి వంశీ, ఇర్మియా, అనిల్తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా గారిని అక్రమ కేసు మీద పెట్టి ఉంచడం ద్వారా మరి ఈరోజు చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయడం జరిగింది. మరి ఈ అక్రమ కేసు నుంచి ముస్తఫా గారిని తొందరగా బెయిల్ మీద విడుదలవ్వాలని చెప్పి ఆ దేవుని సన్నిధిలో ఈరోజు నాయకులందరూ ప్రార్థన చేయడం జరిగింది. మరి ఈరోజు ముస్తఫా గారు తొందరగా రావాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. విచారకరమైన విషయం, మరి మహమ్మద్ ముస్తఫా గారు పార్టీలకు అతీతంగా అనేకమైన సేవలు అందించిన గొప్ప నాయకుడు. ఆ నాయకుడు ఈరోజు మరి కోర్టులో మరి అరెస్ట్ చేయటం జరిగింది. మరి అలాంటి కేసులు మరి మేమైతే అన్ని ముస్లిమ్స్ పెద్దలతోటి ముస్లిమ్స్ మసీదుల్లో ప్రార్థన చేయడం జరిగింది. అలాగే హిందూ టెంపుల్లో కూడా మరి ప్రార్థన చేయడం జరిగింది. మరి నేనైతే క్రిస్టియన్ మైనారిటీ స్టేట్ సెక్రటరీని. మరి నేను ఈ లూథరన్ చర్చిలో ఇక్కడికి వచ్చి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయడం జరిగింది. మా నమ్మకం ఏంటంటే మరి సర్వ సృష్టికి కారణభూతుడైన యేసు ప్రభు వారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ప్రపంచానికే ఆయన న్యాయవంతుడైన దేవుడు. కాబట్టి మన దేవుణ్ణి మేము స్మరించుకొని ఇక్కడ పాస్టర్స్ చేత మా నాయకుడిని విడుదల చేయాలని చెప్పేసి మరి దేవుడిని కోరుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి మరి దేవుడు మరి మాకు మేలు చేసి మా నాయకుడిని విడుదల చేయాలని చెప్పేసి మేము క్రిస్టియన్స్ అందరం కోరుకుంటా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాపై కూటమి నాయకులు కక్షపూరితంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆరోపించారు. సందర్భంగా మాట్లాడుతూ ముస్తఫా గురించి మాట్లాడితే ఆయనకు మరింత రాజకీయంగా మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతోనే స్థానిక ఎమ్మెల్యే స్పందించడం లేదని విమర్శించారు. ముస్తఫా సాదాసీదా మనిషి అని, ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఆలోచించే వ్యక్తి ముస్తఫా కాదని స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తిపై కావాలని బురద జల్లుతున్నారని, అయితే ఆ బురద చివరకు ఆరోపణలు చేస్తున్న వారిపైనే పడుతుందని ఫాతిమా వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యేగా, మైనార్టీ నాయకుడిగా ముస్తఫా మనస్తత్వం గురించి చిన్న పిల్లల వరకు తెలుసునని పేర్కొన్నారు. ఏమండి అంటే ఇది వాళ్ళ కుట్రండి.
నేను ఎక్కడ మాట్లాడితే నెగిటివ్ అవుద్ది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడి. ఎందుకంటే మా నాన్నగారండి ముస్తఫా గారు సాదా సీదా మనిషి, ప్రజల్లో ఉండే మనిషి, ప్రజల కోసం పనిచేసే మనిషి, రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు దాకా కూడా ఏ విషయం కూడా ఇది నేను చేస్తే నాకు రాజకీయంగా హెల్ప్ అయ్యిద్ది అని చేసే మనిషి కాదు. అలాంటి వ్యక్తి మీద కావాలని బురద జల్లారనుకోండి అది ఆయన మీదే పడుతుంది. అందుకోసం ఆయన స్పందించలేదు, చేయలేదు. నిజంగానండి కక్ష సాధింపు అనడానికి ఏమో ఈ ఎమ్మెల్యేలు వేశారు, ఎక్స్ ఎమ్మెల్యేలు వేశారు, ఎక్స్ మినిస్టర్లు వేశారు, అది చేశారు ఇది చేశారని. కానీ ఈరోజు నిజంగానే ఒక మైనారిటీ నాయకుడు ఎమ్మెల్యే గారు ఆయన మనస్తత్వం ఏంటో ప్రజలందరికీ చిన్న చిన్న పిల్లల వరకు అందరికీ తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు బిహైండ్ ద బార్స్ పెట్టారనంటే ప్రజలకి మీ మీద అసహ్యం కలుగుతుంది. అరే ఏంద్రా అంత మంచి వ్యక్తిని లోపల వేశారేంటి అని చెప్పి ఎన్ని రోజులు మీరు లోపల పెట్టుకుంటారో అంత సింపతి గవర్నమెంట్ మీద, అంత వ్యతిరేకత వస్తుంది, అంత సింపతి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బీసీలకు కూటమి ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు. శాసనసభ సమావేశాల్లో బీసీలకు రాజకీయంగా 34% రిజర్వేషన్లు పెంచడం ఆనందంగా ఉందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీల రిజర్వేషన్లను 24% తగ్గించి రాజ్యాధికారంలో బీసీలను అణచివేశారని నజీర్ ఆరోపించారు. బీసీ వర్గాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేకపోవడంతో తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం బీసీ నేతలకు స్పీకర్, ఎమ్మెల్సీ, కేంద్ర మంత్రి వంటి కీలక పదవులు ఇచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ వర్గాలకు చెందిన తోట చంద్రయ్య హత్య, అమర్నాథ్ గౌడ్ ఘటనతో పాటు బీసీలపై జరిగిన దాడులు, అక్రమ కేసులు, మహిళలపై జరిగిన దాడులను జగన్ గుర్తు చేసుకోవాలని నజీర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీట వేసినటువంటి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఆనాడు రాజ్యాధికారం కేవలం కొన్ని వర్గాలకే కాకుండా అన్ని వర్గాలకు, ముఖ్యంగా అణగారినటువంటి వర్గాలకు కూడా అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి బీసీ రిజర్వేషన్లు ఏదైతే ఆ రిజర్వేషన్లు కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాటిని కొనసాగిస్తే గత ప్రభుత్వంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన బీసీల మీద అనేక రకాలుగా దమనకాండ చేసేటువంటి కార్యక్రమాలే కాకుండా వారికి రాజ్యాధికారం నుంచి కూడా దూరం చేయాలనేటువంటి ఆలోచనతో 33% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24% చేయడమే కాకుండా దాదాపు పట్టణాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి ప్రజాప్రతినిధులుగా కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి బీసీలను అణగదొక్కేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 16,800 మంది రాజ్యాధికారం కోల్పోయేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మరొకసారి ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి ఈరోజు బీసీల అభ్యున్నతికి, బీసీల అభివృద్ధి మీద అనేక కార్యక్రమాలు ఒక పక్కన చేస్తూనే రాజ్యాధికారంలో భాగస్వాములు చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం మరొకసారి రూరల్కి సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో 34%, అలాగే పట్టణాల్లో 33% పైచిలకు కేటాయించేటువంటి పరిస్థితులు ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గం 12వ వార్డులో మంచినీటి సరఫరా సక్రమంగా లేదని గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మండిపడ్డారు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నూరి ఫాతిమా పర్యటించారు. అంతకుముందు బీఆర్ స్టేడియం వద్ద వాటర్ ట్యాంక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో నూరి ఫాతిమా మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో స్థానిక ఎమ్మెల్యే, నగరపాలక సంస్థ అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు.
హెచ్చరించారు. తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో పరిపాలన కొనసాగుతుందన్నారు. తక్షణమే 12వ వార్డులో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు 12వ వార్డులో ప్రతి డోర్ టు డోర్ బార్మా పంజారు ప్రతి డోర్ టు డోర్ వెళ్ళడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అని అంటే దాదాపుగా 20 డేస్ నుంచి వాటర్ అనేది కొన్నిసార్లు స్మెల్ వస్తున్నాయి, ప్లస్ ఏంటంటే కలర్ చేంజింగ్ ఉంది, అలాగే మట్టి కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయి. దాన్ని అసలు ప్రత్యక్షంగా వెళ్ళి కనుక్కుందాం, ప్రజలకు అసలు ఏమి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట, వాటర్ అనేది సరిగ్గా లేదంటే లాస్ట్ 20 డేస్ నుంచి అని చెప్పి చెప్తున్నారు. అయితే కంప్లైంట్ చేశారనంటే ఎవరు కంప్లైంట్ చేస్తాం, ఏమని కంప్లైంట్ చేస్తాం? మేము కంప్లైంట్ చేసినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? అందుకోసం వదిలేసి ఈరోజు మేము ఏంటంటే ఇంకా తప్పదు, మాకు ఈ ప్రభుత్వంలో పట్టించుకునే వాళ్ళు ఉండరు, ఎందుకనంటే మా గురించి, ఎందుకంటే మేము ఓట్లేస్తేనే కదా, మేము గెలిపిస్తేనే కదా మీరు ఈవీఎంలో నుంచి గెలిచారని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉండాలి. నాయకుడు అన్న తర్వాత, ఎమ్మెల్యే అన్న తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కానీ ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారికి లేదు. ఎందుకనంటే వాటర్ కంటామినేట్ అవుతుందని 20 డేస్ నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఎవరు వచ్చి అడిగే వాళ్ళు కూడా లేరు. ఏంటి, ఎలా ఉన్నాయి, ఏంటి అని సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేరు. కాబట్టి ఈరోజు బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అలాగే మరి కమిషనర్ గారు మరి ఆయన చెప్పడం ఏంటంటే వాటర్ కాచి తాగండి అని చెప్తున్నారు. కానీ ఎన్ని రోజులని తాగుతారు, లేకపోతే ఎన్ని రోజులని బయట నుంచి నీళ్లు తెచ్చుకొని తాగుతారు అని అడుగుతున్నాము. దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేసి దాన్ని పూర్తి స్థాయిగా ఆ సొల్యూషన్ని ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలని చెప్పి కమిషనర్ గారిని కోరుతున్నాము. అలాగే ఎలాగో జిఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మేము గెలుస్తాము, మేము చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా ఉంటే నాకు తెలిసి ఎవరు గెలిపించరండి. ఎందుకంటే శానిటేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. డెవలప్మెంట్ ఈజ్ వెరీ గుడ్, డెవలప్మెంట్ చేయాలి, చేయకూడదని నేను చెప్పను. డెవలప్మెంట్ చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ కూడా చేయాలి. ఎక్కడా కూడా ఈరోజు ఓన్లీ మేము దాదాపుగా ఒక 10 లైన్లు అలా తిరిగితే ఎక్కడా కూడా చెత్త కానీ లేకపోతే కాలువలు కానీ తీసినట్టు ఎక్కడా కూడా లేదు. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తున్నారంటున్నారు కానీ తూతూ మంత్రంగా ఏదో పైన పని చేసుకొని పోతున్నారు. కాబట్టి ఎక్కడా కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ అయితే చేయట్లేదు. అది తప్పు, శానిటేషన్ వాళ్ళది కాదు, మానిటరేషన్ తప్పు అని చెప్పి నేను అర్థమవుతుంది. అలాగే ఎమ్మెల్యే గారు ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి కనుక్కొని వాళ్ళ ఇబ్బంది కనుక్కొని తొందరగా అది సార్ట్ అవుట్ చేయమని చెప్పి కోరుతున్నాను. శాసన మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉంటేనే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. శుక్రవారం గుంటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎం హనుమంతరావు పరిచయ సభ కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియాతో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి హనుమంతరావు మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో శాసన మండలిలో ఉద్యోగుల సమస్యలపై మాట్లాడే అభ్యర్థి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 5 సార్లు కూడా యూటీఎఫ్ ఇతర సంఘాల సహకారంతోనే పోటీ చేశారు. 3 సార్లు గెలిచాం, మీ అందరికి తెలుసు. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రవాహం. అనేక మంది మన కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, నాయకులు వస్తూ ఉంటారు. మనం ఎటు తిరిగి ఉద్యమాల్లో కొనసాగుతూనే వచ్చాం. ఎమ్మెల్సీగా ఉన్నా లేకపోయినా ఉద్యమాలకు మన మద్దతు ఉంటుంది, ఉద్యమాల్లో కొనసాగిస్తాం. అందుకని మా యూనియన్స్ అన్ని కూడా హనుమంతరావు గారిని నుంచోబెట్టాలని నిర్ణయించాం. ఖచ్చితంగా ఆయన గెలుపు అందరం కూడా సమైక్యంగా కృషి చేస్తాం. జరిగేటువంటి శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి యూటీఎఫ్తో పాటు అనేక ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచినటువంటి పీడీఎఫ్ ఉద్యమ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. గత 28 సంవత్సరాల నుంచి గుంటూరు జిల్లాలో అనేక ఉపాధ్యాయ సమస్యలు కానీ, విద్యారంగ సమస్యలు కానీ, సిపిఎస్ సాధన కోసం జరిగేటువంటి అనేక పోరాట కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని అనేక ఉత్తర్వులు సాధించినటువంటి ఉంది. అదే సందర్భంలో అనేక కోర్టు కేసులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఈరోజు పీడీఎఫ్ అభ్యర్థిగా నన్ను బలపరచడం, అదే నేపథ్యంలో కూడా ఇవాళ తప్పనిసరిగా ఉపాధ్యాయులు టెట్ కానివ్వండి, అదే సందర్భంలో ప్రధానంగా ఇవాళ ఉన్నత విద్యారంగం పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చెందుతూ ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్లో 10th క్లాస్ పూర్తి చేసినటువంటి ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ చదవాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందువల్ల 10వ తరగతి పూర్తయిన తర్వాత ఒక విద్యార్థి ఉన్నత విద్య పూర్తి చేయాలంటే ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోతా ఉన్నారు. అందువల్ల ఉన్నత విద్యారంగం కూడా ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నప్పుడు మాత్రమే
ఈ రూపంలో పేద బడుగు బలహీన వర్గాలకి విద్య అందుతుందనేటువంటి పీడిఎఫ్ ఆశయం ఏదైతే ఉందో ఆశయాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని, ఆ రూపంలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమ సంఘాలన్నీ కూడా నాకు మద్దతిస్తా ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో కూడా మరిన్ని ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు కూడా మద్దతిస్తా ఉన్నారు. రాజకీయాల అతీతంగా గత 2 పర్యాయాలుగా రాజకీయాల పరంగా నిర్ణయాలు తీసుకున్నాము. మేము ఉపాధ్యాయులంగా అధ్యాపకులంగా నష్టపోయాము. అటువంటి పొరపాటు జరగకుండా మేము ఒక ఉద్యమ అభ్యర్థిని గెలిపించుకుంటే అందుబాటులో ఉండేటువంటి పీడిఎఫ్ అభ్యర్థి ఉండాలి అనేటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయులు కోరుకున్నటువంటి నేపథ్యంలోనే నేను పీడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అందువల్ల తప్పనిసరిగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు తప్పనిసరిగా ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్లలో చీటీల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చీటీలు నిర్వహిస్తూ అమాయకుల నుంచి సుమారు 2 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారంటూ కొనికల శ్రీనివాస్, పార్వతి దంపతులపై బాధితులు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా చీటీలు కడుతూ వచ్చిన బాధితులు తమ డబ్బులు తిరిగి వస్తాయని నమ్మారు. అయితే ఇటీవల పెద్దల సమక్షంలో జరిగిన సమావేశంలో చీటీలు కట్టిన వారికి డబ్బులు సెటిల్ చేస్తామని శ్రీనివాస్, పార్వతి దంపతులు హామీ ఇచ్చినట్లు బాధితులు చెప్తున్నారు. అయితే హామీ ఇచ్చిన 4 రోజులకే రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి మకాం మార్చడంతో బాధితులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. చీటీల సొమ్ము మొత్తం తీసుకొని కనిపించకుండా పోయారని ఆరోపిస్తున్నారు. 2 కోట్ల రూపాయల చీటీల మోసం ఆరోపణలతో పల్లంట్లలో కలకలం రేఖగా బాధితుల ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది. అమలాపురంలో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో మోడీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీ నుంచి నల్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్ల పవన్ కుమార్ పర్యవేక్షణలో ఈ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. సందర్భంగా టోర్నమెంట్కు సంబంధించిన బ్రోచర్ను అమలాపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ మాథూర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సందర్భంగా నల్ల పవన్ కుమార్ మాట్లాడుతూ యువ క్రీడాకారులు టోర్నమెంట్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాటలు వేయవచ్చునన్నారు. నరేంద్ర మోడీ ప్రీమియర్ లీగ్, మోడీ కప్ పేరుతో నరేంద్ర మోడీ గారి ప్రీమియర్ లీగ్ అని క్రికెట్ టోర్నమెంట్ ని ఈ నెల 22వ తారీఖు నుంచి బాలయోగి స్టేడియంలో ప్రారంభిస్తాం. సుమారు 10 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మొదటి ప్రైజ్ గా 50,000 రూపాయలు, రెండో ప్రైజ్ కి 25,000 రూపాయలు ఇస్తాం. ప్రతి రోజు కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఉంటది. ప్రతి జట్టుని కూడా అభినందించడం జరుగుతుంది. ఇప్పటికే సుమారు 15-16 టీంలు రిజిస్టర్ అయినాయి. ఇంకా ఎవరైనా కోనసీమ వ్యాప్తంగా జిల్లాలో ఎవరైనా క్రికెట్ క్రీడాకారులు వారి యొక్క జట్టుని నమోదు చేసుకోవాలంటే సంప్రదించవలసిన నెంబర్లో పేరాబత్తుల పని, అతని నెంబరు 96527777, సత్య ఫణికుమార్ 7468881399 వారిని సంప్రదించాలి. ఈ రోజే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్ గారితో లోగోని ఆవిష్కరించడం జరిగింది. ఎల్లుండికి అనేక జట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటాయని చెప్పి ఆశిస్తున్నాం. ఈ టోర్నమెంట్ ని మోడీ ప్రీమియర్ లీగ్ పేరుతో దీన్ని నిర్వహిస్తున్నాం. నల్లా చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్నాం అని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా మీ అందరికి కూడా షేర్ చేసుకుంటున్నాం. 10 ఓవర్స్ ప్రతి జట్టు కూడా 10 ఓవర్స్ ఉంటాయి. రోజుకి 6 నుంచి 8 మ్యాచ్ల వరకు జరుగుతాయి. సుమారు 10 రోజుల పాటు ఇది జరుగుతుంటాయి.
ప్రైజ్ మనీ మొదటి చెప్పేసానండి. మొదటి ప్రైజ్ 50,000, రెండో ప్రైజ్ 25,000 నాకు చెప్పాను. వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తజన సందోహంతో కలకలలాడింది. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని విశేషంగా అలంకరించగా ఆ దివ్య రూపాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సౌభాగ్యం, ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు కలగాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. మహిళలు ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారికి పూజలు సమర్పించారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో భక్తులు అమ్మవారి కృపా కటాక్షాలు తమపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్ అండ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఈ ఎన్నికల్లో మొత్తం 77 మంది ఓటర్లకు గాను 73 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో నూతన కార్యవర్గం కొలువు తీరింది. అధ్యక్షుడిగా లింగేశ్వర్, జనరల్ సెక్రటరీగా తుమ్మల సత్యనారాయణ, ట్రెజరర్గా సుధాకర్, అసోసియేట్ ప్రెసిడెంట్గా ప్రభాకర్, వైస్ ప్రెసిడెంట్గా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా గౌతమి, పబ్లిసిటీ సెక్రటరీగా ప్రశాంత్ ఎన్నికయ్యారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా రమేష్ బాబు, స్వర్ణలత ఎన్నికయ్యారు. ఎన్నికల నిర్వహణ అధికారిగా కె రాజు, సిఐ కిలా, వరంగల్ శ్యామ్, సీనియర్ అసిస్టెంట్ శ్రవణ్ రెడ్డి, కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ తదితరులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల నిర్వహణ అధికారి కె రాజా తెలిపారు. మొత్తం 77 మంది ఓటర్లలో 73 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. ఈరోజు ఎక్సైజ్ కమిషనర్ గారి ఇచ్చినటువంటి అనుమతుల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా హెడ్ కానిస్టేబుల్స్ మరియు కానిస్టేబుల్స్ అసోసియేషన్కి సంబంధించి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 9 పోస్టులు ఉన్నవి. ఆ 9 పోస్టులు 5 పోస్టులు ఏకగ్రీవ అవినవి. అందులో మిగతా 4 పోస్టులు అయినటువంటి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు వైస్ ప్రెసిడెంట్కి ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఇటు ఎన్నికల్లో ప్రెసిడెంట్గా కిలా వరంగల్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి కె లింగేశ్వర్ విజయం సాధించారు. అలాగే జనరల్ సెక్రటరీగా ఎన్ఫోర్స్మెంట్లో పనిచేస్తున్నటువంటి సత్యనారాయణ, తర్వాత ట్రెజరర్గా సుధాకర్ అసన్పర్తి స్టేషన్లో పనిచేస్తున్నారు, వారు విజయం సాధించారు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ విజయం సాధించారు. ఎన్ఫోర్స్మెంట్లో పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ విజయం సాధించడం జరిగింది. వీళ్ళందరికీ మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంతకుముందు ఉమ్మడి జిల్లా పరంగా వీళ్ళకి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్కి ఎలక్షన్ జరిగేది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా వీళ్ళని మనకు ఎక్సైజ్ డిస్ట్రిక్ట్స్ వారీగా ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో మొత్తం 73 మంది సభ్యులు ఉన్నారు. అందులో 71 ఓట్లు ఈరోజు పోలైనవి. సో ఆ 71 ఓట్ల ద్వారా వీళ్ళు విజయం సాధించడం జరిగింది. సో ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఇప్పుడు 5 జిల్లాలుగా మనకు విడిపోవడం జరిగింది. సో ఒక సంఘము వీళ్ళందరినీ రిప్రజెంట్ చేయడం అనేది చాలా కష్టంగా మారింది. ఎందుకంటే 5 జిల్లాలకు జిల్లా ఎక్సైజ్ అధికారులు ఉండడంతో ఒకటే సంఘం వెళ్ళి వీళ్ళ సమస్యలను వివిధ జిల్లాలో రిప్రజెంట్ చేయడం అనేది టఫ్గా ఉండేది. కొన్ని సందర్భాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి లెజిటిమేట్ సమస్యలను కూడా వీళ్ళు రిప్రజెంట్ చేయడంలో కొంచెం వెనుకబడడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు ఎక్సైజ్ డిస్టిక్ వారీగా ఈ సంఘం ఏర్పడడం వల్ల కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సర్వీస్ మ్యాటర్స్ కానీ ఇతర డ్యూటీ పరంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు బెటర్గా రిప్రజెంట్ చేయగలుగుతారు. అలాగే అధికారులు కూడా దాన్ని సరైన రీతిలో అడ్రస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ ఎన్నికైనటువంటి కొత్త సంఘానికి ఎలక్షన్ అధికారిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఏదైతే వాళ్ళ సంఘం యొక్క ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో వాటన్నిటిని సాధిస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ. అందుకు అందరికీ ధన్యవాదాలు. మా కానిస్టేబుల్ సమస్యలను
తీరుస్తా అని మాటిస్తున్నాను. కీలకంగా ఎలాంటి సమస్యలు మీకు అంతమందికి ఏమైనా దృష్టికి వచ్చినాయి? ఇప్పుడు మీరు ఏమైనా చేయాలి? సర్వీస్ మ్యాటర్లో కొత్తగా ఏం జరిగినా చూసుకుంటా. విన్నర్ ప్రెసిడెంట్ చెప్పినట్టు మా సర్వీస్ మ్యాటర్లో మేము ముఖ్య పాత్ర వహించి మాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి 73 మందికి మేము న్యాయం చేయవలసిందని మా యొక్క విన్నపం. గౌరవ మా హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్స్ 74 మంది ఉమ్మడి హన్మకొండ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. నేను ట్రెజరర్గా నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ. మా జిల్లాలో ప్రధానమైన సమస్యలు ప్రతి స్టేషన్కి వెళ్ళి తెలుసుకొని మేము వాటితో మా ఆఫీసర్లతోనే సమన్వయం చేసుకుంటూ మా యొక్క సమస్యలను సాల్వ్ చేసుకుంటాము, పరిష్కరిస్తామని చేసుకుంటాం. ముందుగా నమస్కారం. ఎక్సైజ్ యూనియన్ ఎలక్షన్లు జరగడం ఇప్పుడు జిల్లాలో విడిపోయిన తర్వాత మొదటిసారిగా ఎలక్షన్లు ఎక్సైజ్లో జరగడం. ఇది అధికారి ఆదేశాల మేరకు మాకు సజావుగా ఎలక్షన్లు జరిగినాయి. మాకు ప్రధానంగా ఏమిటంటే మా యొక్క కానిస్టేబుల్ సమస్యల మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖమ్మం జిల్లా మధిరలోని ఏకేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన వైద్య కేసుకు విజయవంతంగా చికిత్స అందించారు. జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ విభాగాల వైద్యులు కలిసి సంక్లిష్టమైన కేసును గుర్తించి దశల వారీగా శస్త్రచికిత్స చేపట్టారు. రోగి గత 10 సంవత్సరాలుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలో వెన్నెముకలో టీబీతో కూడిన పొటస్ స్పైన్ ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో వీపు, నడుము ప్రాంతంలోని చర్మంపై ఏర్పడిన రంధ్రం నుంచి నిరంతరం చీము కారుతూ ఉండేది. ఎంఆర్ఐ పరీక్షల్లో వెన్నెముక, టీబీ కనిపించినప్పటికీ పేగుకు సంబంధించిన సమస్య మాత్రం స్పష్టంగా కనిపించలేదు. అయితే చర్మంలోని రంధ్రం నుంచి వస్తున్న చీములో అప్పుడప్పుడు ఆహారపు తునకలు కనిపిస్తున్నాయని రోగి వైద్యులకు తెలిపారు. దీంతో పేగు నుంచి చర్మానికి అసాధారణ మార్గం ఏర్పడి ఉండొచ్చని వైద్యులు అనుమానించారు. మొదటి దశ శస్త్రచికిత్సలో ఫిస్టులా మార్గాన్ని పూర్తిగా శుభ్రం చేసి గ్రాన్యులేషన్ టిష్యూను తొలగించారు. ఈ క్రమంలో చిన్న పేగు చివరి భాగం ఫిస్టులాకు అంటుకొని ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో పేగు చర్మంలోని రంధ్రం మధ్య ఎంట్రోక్యుటినస్ ఫిస్టులా ఏర్పడినట్లు నిర్ధారించారు. దెబ్బతిన్న పేగు భాగాన్ని తొలగించి పేగుకు తాత్కాలికంగా స్టోమా ఏర్పాటు చేశారు. శస్త్రచికిత్స అనంతరం వెన్నెముక టీబీకి సంబంధించిన యాంటీ ట్యూబర్క్యులర్ చికిత్స ఏకేటీను ప్రారంభించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. పోషకాహారం అందిస్తూ వెన్నెముక స్థిరత్వాన్ని గమనిస్తూ ఏకేటీ చికిత్స కొనసాగిస్తున్నారు. సుమారు 2 నెలల తర్వాత రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి స్ట్రోమా రివర్సల్ చేసి పేగును తిరిగి కలిపే 2వ దశ శస్త్రచికిత్సను చేయాలని వైద్య బృందం ప్రణాళిక రూపొందించింది. ఎంఆర్ఐలో పేగు సంబంధిత సమస్య స్పష్టంగా కనిపించకపోయినా ఫిస్టులా నుంచి ఆహారపు పదార్థాలు బయటకు రావడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచించారు. ఈ రెండు నెలలుగా కూడా తను ఏం తిన్నా కూడా స్ట్రోమా నుంచి ఆ బ్యాగ్ నుంచి కూడా తీసేయడం జరిగింది. అలాగే స్పైన్ నుంచి ఇంటెస్టైన్, స్కిన్ ఇలాంటి 3 రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేసి 2 నెలలుగా ఆవిడని అతని పర్యవేక్షణలో ఇక్కడ ఉంచుకొని ఏకేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గత 4 రోజుల క్రితం ఆదివారం రోజు ఆమెకు మళ్ళీ సర్జరీ చేసి ఆ 2 పేగులు ఎలర్ట్ చేసి ఆమెకు చక్కగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ పేషెంట్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మనం చాలా ఆరోగ్యంగా ఉంది. గత 8 సంవత్సరాల నుంచి తమ సఫలవుతూ ఏకేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శించి డాక్టర్ మురళీకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో వారి బృందం చేపట్టినటువంటి ఈ శస్త్రచికిత్స అత్యంత దిగ్విజయంగా జరగడమే కాకుండా తనకున్నటువంటి ప్రాబ్లం కూడా తను కోలుకుంది. ఆ ప్రాబ్లం తీసివేయడం జరిగింది. సో ఇలాంటి సర్జరీ అరుదుగా జరుగుతుంది. సో ఈ మధిర ప్రాంతంలో ఇలాంటి సర్జరీ జరగడం బహుశా ఇదే మొదటి కావచ్చు. ఇలాంటి సర్జరీలు దాదాపుగా కార్పొరేట్ హాస్పిటల్లోనో విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్ లాంటి ప్లేస్లో జరుగుతాయి. కానీ ఇక్కడ మధిరలో కూడా ఏకేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యంత అనుభవం, నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్ మురళీకృష్ణారెడ్డి గారి సర్జరీలు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.